Good morning, students. C++ program. Okay, then next our topic pointers. Next topic ఏంటి pointers. జనరల్గా మనం వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేస్తాం? ఇంట్ ఎక్స్. దిస్ ఈజ్ ద డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్. సపోజ్ మనం ఇనిషియలైజ్ చేయాలంటే వాల్యూస్ని అసైన్ చేయాలంటే ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 10 అని తీసుకుంటాం, అవునా? సో ఇదేంటి జనరల్గా ఇప్పటి వరకు మనం వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేసాం చూసాం. అంటే ఏంటి, ఓకే, ఇంటీజర్ దట్ టేక్స్ ద 2 bytes ఆఫ్ మెమొరీ అని తెలుసు. ఏ మెమొరీలో 2 bytes ఆఫ్ మెమొరీ తీసుకుంటుందని తెలుసు, బట్ ఎక్కడ ఉంది అనేది పర్టికులర్ పొజిషన్ తెలియదు కదా. దాని పర్పస్ కోసం మనం వీఆర్ యూజింగ్ ద పాయింటర్స్ అనమాట. సో అంటే ఏంటి, ఇట్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ ది వేరియబుల్. అడ్రస్ ఆఫ్ ది వేరియబుల్ అమ్మ. అంటే ఏంటి, జనరల్గా ఇప్పుడు మదర్ తెరిసా కాలేజ్ ఎంటీడీసీ అని చెప్తాం, భద్రాచలంలో ఉంది అని చెప్తాం. సో అందరూ భద్రాచలం అని ఫిక్స్ చేసుకుంటాం. సపోజ్ కరెక్ట్గా మనం ఎగ్జాక్ట్లీ ప్లేస్ రీచ్ అవ్వాలి అంటే ఏంటి, సో వాళ్ళు పర్టికులర్ అడ్రస్, ఓకే క్రాంతి నియర్ బై క్రాంతి ఐటీ అంటే ఎగ్జాక్ట్లీ అడ్రస్ దగ్గరికి వెళ్తాం కదా. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇంటీజర్ 2x అనేది లొకేషన్లో సమ్వేర్ లైక్ మెమొరీ లొకేషన్ ఇలా ఉంటుంది కదా. సమ్ పర్టికులర్ పొజిషన్లో ఉంది వేరియబుల్ అని తెలుస్తుంది, కానీ ఓకే వేరియబుల్ తీసుకో ఎక్కడ ఉందో సెలెక్ట్ చేసుకుంటుంది. సపోజ్ ఇక్కడ మదర్ తెరిసా కాలేజ్ భద్రాచలం ఉందంటే కొత్త పర్సన్ అనుకోండి, ఏం చేస్తారు, వచ్చి భద్రాచలంది అందరినీ ఎక్కడ అని కన్ఫర్మ్ చేసుకొని వచ్చి చూస్తాడు. బట్ పర్టికులర్ క్రాంతి ఐటీ దగ్గర ఉంటే జస్ట్ డైరెక్ట్గా క్రాంతి ఐటీ దగ్గరకు వచ్చేసి చూస్తాడు కదా. అప్పుడు ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాడు, అవునా? సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పర్టికులర్ పొజిషన్ చెప్తా. అలానే ఇక్కడ మన మెమొరీలో కూడా ఇంటీజర్ ఎక్కడుంది ఏంటి అని చేసుకొని లొకేషన్ మెమొరీ ఎట్లా ఉందని తెలుసుకున్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనం సపోజ్ ఇక్కడ అడ్రస్ 101, దిస్ ఈజ్ ద 102 మనం బట్టి జనరల్గా ఇస్తున్నాను. మామూలుగా అయితే సిస్టంలో అయితే ఎట్లా ఉంటుందండి, X002 YXD 112 సంథింగ్. మీకు వీడియోస్ చేంజ్ చేసినప్పుడు పర్టికులర్ ఒకటి 123 FD అలా వస్తున్నాయి చూసారు కదా, 22 FC11D2 ఇలా వస్తున్నాయి కదా. అన్న అవి మెమొరీ లొకేషన్స్ అనమాట, అక్కడ స్టోర్ అవుతుంది. సో ఈ పర్టికులర్ అడ్రస్ ఆటోమేటిక్గా ఏదైతే పాయింటర్ వేరియబుల్ ఉందో అది తీసేసుకుంటుంది అనమాట. సో కరెక్ట్గా ఎగ్జాక్ట్లీగా అక్కడికి వెళ్ళి ఓకే దిస్ ఈజ్ ద అడ్రస్ అని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీ వేలో ఉంటుంది అనమాట. That is the purpose of the pointers. So how to declare the pointer? General variable అయితే ఇలా డిక్లేర్ చేస్తాం. పాయింటర్ వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తాం, ఇంట్ స్టార్ ఎక్స్ అని డిక్లేర్ చేస్తాం. బిఫోర్ దట్ స్టార్ ఉందంటే దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టార్. అంటే ఇక్కడ మనం యాస్ట్రిక్ అంటాం, దిస్ ఈజ్ ద యాస్ట్రిక్ సింబల్. మనం మల్టిప్లికేషన్కి కూడా ఈ సింబల్ యూజ్ చేస్తాం, పాయింటర్ వేరియబుల్కి కూడా ఇది యూజ్ చేస్తాం అనమాట. దిస్ ఈజ్ యాస్ట్రిక్ ఉందంటే దట్ ఈస్ ద పాయింటర్ వేరియబుల్ అన్నట్టు, ఓకేనమ్మా. పాయింటర్ వేరియబుల్ అంటే ఏంటి, ఎక్స్లోకి ఇప్పుడు మనం ఎనీ టైప్ ఆఫ్ అడ్రస్ ఆఫ్ సంథింగ్, ఇక్కడ y తీసుకున్నాను అనుకున్నామా, y ఈక్వల్ టు 10, వై అక్కడ వాల్యూని అందులోకి అసైన్ చేస్తున్నాం అనమాట. 30 అసైన్ చేస్తే సపోజ్ మనం ఎక్స్ వాల్యూ, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటే సమ్ మెమొరీ లొకేషన్స్లో ఇలా ఉందనుకోండి, ఇక్కడ X0011 Y0012 సంథింగ్ Z001 సంథింగ్ ఉంది. సో ఇది వచ్చి ఇక్కడ 10 అనేది ఇక్కడ రిజిస్టర్ అయింది. సో మనకి ఇప్పుడు వాల్యూ ఏమి ఇస్తుంది, ఎక్స్. వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ, Y001 ఉంది కదా, 12 సంథింగ్ ఉంది కదా, ఇదే వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సపోజ్ స్టార్ ఎక్స్ వాల్యూ అంటే ఏంటి, సపోజ్ స్టార్ ఎక్స్ వాల్యూ అంటే ఏంటి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ స్టార్ ఎక్స్ అంటే 10, అంటే వై వాల్యూ ఎంత ఉందో అది ఇందులోకి తీసుకుంటుంది అనమాట. అంటే ఏంటి, పాయింటర్ వేరియబుల్ స్టోర్స్ అడ్రస్ ఆఫ్ ది వేరియబుల్. దెన్ మనం స్టార్ సింబల్ ఇచ్చాము అంటే ఇట్ స్టోర్స్ ద వాల్యూ ఆఫ్ ది వేరియబుల్, ఓకే. అంటే ఏంటి, పాయింటర్ వేరియబుల్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ ది అనదర్ వేరియబుల్, ఓకేనా. ఇట్ స్టోర్స్ ద
అడ్రస్ ఆఫ్ ది అనదర్ వేరియబుల్, వేరే వేరియబుల్ అంతే కదా. ఇప్పుడు y=10 తీసుకున్నా, ఇట్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ ది అనదర్ వేరియబుల్. ఇట్ స్టోర్స్ ద, దిస్ ఈస్ ద పాయింటర్ వేరియబుల్, ఇట్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ ది అనదర్ వేరియబుల్, దిస్ ఈస్ ద పాయింటర్స్. ఓకేనా. సో ఒక చిన్న స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాం, అప్పుడు క్లియర్గా ఉంటుంది. ఓకే, హ్యాష్ ఇంక్లూడ్ iostream.h, యూనో ఆల్రెడీ iostream.h అంటే ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్స్. ఓకే, దాన్ int main method int variable అంటే var సంథింగ్, ఎనీ వేరియబుల్ నేమ్ తీసుకోవచ్చు, xyz వాట్ ఎవర్. var అనే వేరియబుల్ నేమ్ తీసుకున్నాం, 20 అసైన్ int, దిస్ ఈజ్ ద పాయింటర్ వేరియబుల్. ఇదేంటమ్మా, పాయింటర్ వేరియబుల్. ఓకే, ఇలా 2 స్లాసెస్ పెట్టామంటే దట్ ఈస్ ద కామెంట్స్ అనమాట. మనం ప్రోగ్రాంలు కూడా ఇలా 2 స్లాసెస్ ఇచ్చి మనం వేరే ఇట్లా రాసుకోవచ్చు. ఇది ఎందుకు, అదే ఓకే దిస్ ఈస్ ద పాయింటర్ వేరియబుల్, దిస్ ఈస్ ద ఇనిషియలైజేషన్ ఆఫ్ ది వేరియబుల్ అట్ వాట్ ఎవర్ ఎలా అయినా రాసుకోవచ్చు. అప్పుడు నెక్స్ట్ ఎవరైనా మన ప్రోగ్రామ్ ఓపెన్ చేసిన దిస్ ఈస్ ద పాయింటర్ వేరియబుల్, ఇది ఇనిషియలైజేషన్ వాల్యూ అని ఈజీగా అడ్రస్ తెలిసిపోతుంది అనమాట. సో దిస్ ఈస్ ద పాయింటర్ వేరియబుల్. ఐపీ అనేది ఏంటి, ఇప్పుడు పాయింటర్ వేరియబుల్, అందులోకి ఇట్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ ది అనదర్ వేరియబుల్ అని చెప్పాము. ఏంటి, ఇప్పుడు వేరియబుల్ సమ్ పర్టికులర్ ప్లేస్లో వేరియబుల్ అనేది స్టోర్ అయిందమ్మా. వార్ అనే వేరియబుల్ ఐ థింక్ ఇక్కడ స్టోర్ అయింది అనుకోండి. సపోజ్ xfd1 xtd2 ఏదో సంథింగ్ ఉంటాయి వాటికి వాల్యూస్, xft2 ఉందనుకోండి. సో మనకి ఎక్కడ స్టోర్ అయింది అడ్రస్ చూపిస్తుంది అనమాట. ఇట్ స్టోర్స్ ఇప్పుడు ఐపీ అనేది ఏంటి, ఇట్ స్టోర్స్ ద అడ్రస్ xfd22 ఉంది. ఇట్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ కాన్సిక్యూటివ్ మెమరీ. ఇంకొకటి పాయింటర్ వేరియబుల్ అనేది కాన్సిక్యూటివ్ మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతుంది. అంటే ఏంటి, కాన్సిక్యూటివ్ మెమరీ లొకేషన్స్ అంటే ఏంటి, ఐ మీన్ లైన్గా స్ట్రైట్గా. ఇప్పుడు 2 bytes ఆఫ్ మెమరీ అనుకోండి, ఇది 2 bytes ఆఫ్ మెమరీ ఇక్కడ తీసేసుకుంటుంది. అగైన్ ఫ్లోట్ తీసుకున్నాను, 4 bytes ఆఫ్ మెమరీ కావాలి, ఇక్కడ ఓన్లీ 3 bytes ఆఫ్ మెమరీ ఉంది. సో దీన్ని లీవ్ చేస్తుంది. ఎక్కడైతే 4 bytes ఆఫ్ మెమరీ అడ్రస్ ఉందో అక్కడికి వెళ్ళి స్టోర్ చేస్తుంది అనమాట. సపోజ్ ఇక్కడ 3 bytes ఉన్నాయి, బట్ మనకు 4 bytes ఆఫ్ మెమరీస్ ఆక్యుపై, ఫ్లోట్ ఆక్యుపై 4 bytes ఆఫ్ మెమరీ. అది ఎక్కడ మెమరీలో ఏ లొకేషన్లో స్టోర్ అయ్యి ఉందనేది అక్కడ చూపిస్తుంది అనమాట. దాట్ ఈస్ ద కాన్సిక్యూటివ్ మెమరీ లొకేషన్స్. ఓకే, అంటే పాయింటర్స్ వేరియబుల్ స్టోర్స్ ద కాన్సిక్యూటివ్ మెమరీ లొకేషన్ ఎక్కడ ఉందో కంటిన్యూగా 4 bytes ఆఫ్ మెమరీ. ఇక్కడ సపోజ్ మనకి 2 bytes ఆఫ్ మెమరీ కావాలి, ఆల్రెడీ 2 ఫిల్ అయింది, ఇక్కడ ఒక్కటే 1 byte ఆఫ్ మెమరీ ఉంది. సో దీన్ని లీవ్ చేసి నెక్స్ట్ ఎక్కడైతే 2 bytes ఆఫ్ మెమరీ కంటిన్యూగా వరుసగా స్ట్రైట్గా ఉన్నాయో వాటిని తీసుకుంటుంది అనమాట. సో మనకి 8 bytes ఆఫ్ మెమరీ కావాలి, సో ఇక్కడ 4 ఉన్నాయి, అప్పుడు తీసుకోదు. ఎక్కడైతే 8 bytes ఆఫ్ మెమరీ ఉందో అక్కడికి వెళ్ళి దాన్ని తీసుకుంటుంది అనమాట. దట్ ఈస్ ద పాయింటర్స్ వేరియబుల్, అంటే కాన్సిక్యూటివ్ మెమరీని తీసుకుంటుంది. దాని నెక్స్ట్ ఓకేనమ్మా, వార్ వేరియబుల్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ సమ్ పర్టికులర్ అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. కాన్సిక్యూటివ్ మెమరీ లొకేషన్, ఇంటీజర్ ఎన్ని bytes ఉన్నాయి, ఎక్కడైతే 2 bytes ఆఫ్ మెమరీ ఖాళీగా ఉందో అక్కడికి వెళ్ళి ఆ అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. సో సిఅవుట్ వాల్యూ ఆఫ్ వేరియబుల్. నెక్స్ట్ వార్లో ఏదైతే ఉందో వాల్యూ అది వస్తుంది. వాల్యూ ఎంత ఉందమ్మా, 20 ఉంది కాబట్టి 20 వస్తుంది. దాని నెక్స్ట్ స్టోర్స్ ద వేరియబుల్ ఐపీ అడ్రస్, వాల్యూ ఆఫ్ xip వేరియబుల్, దిస్ ఈస్ ద ఫ్యాన్. సో అవుట్పుట్ చూద్దాం, అప్పుడు మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏంటి, సిఅవుట్లో ఏవి ఉన్నాయో అవే మన స్క్రీన్ మీద అనేది ఎగ్జిక్యూట్. ఇప్పుడు సపోజ్ సిఅవుట్లో ఏవైతే రాసామో అవే మనకి అవుట్పుట్లో చూపిస్తాను. సిఅవుట్లో ఏం రాసాం, వాల్యూ ఆఫ్ వేరియబుల్. ఇక్కడ ఏం రాసాం, వాల్యూ ఆఫ్ వేరియబుల్. సో వాల్యూ ఆఫ్ వేరియబుల్ వార్లో ఎంత ఉందమ్మా, వాల్యూ 20. ఓకే, 20 వచ్చింది. ఈ అండ్ ఎల్ అంటే నెక్స్ట్ లైన్లోకి వెళ్ళమని. నెక్స్ట్ అడ్రస్ స్టోర్డ్ ఐపీ అడ్రస్. నెక్స్ట్ యాడ్ అడ్రస్, అడ్రస్ స్టోర్డ్ ఇన్ ఐపీ వేరియబుల్. ఓకే, ఐపీ వేరియబుల్ ఏమో అడ్రస్ స్టోర్ అయింది. సో అడ్రస్ ఆఫ్ ది వేరియబుల్ అనేది వార్ అనేది ఎక్కడ స్టోర్ అయింది, సమ్ పర్టికులర్ అడ్రస్ అని చెప్పాము, xfd
సిస్టంలో ఏ ప్లేస్లో స్టోర్ అయిందో అది రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇక్కడ మన మామూలుగా జనరల్కి ఎక్స్ఎఫ్ D22 అని రాసాం కదా, సో అదే వేరియబుల్లో స్టోర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ Cout IP. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ స్టార్ IP వాల్యూ ఆఫ్ స్టార్ IP వేరియబుల్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ స్టార్ పాయింటర్ వేరియబుల్? సో 20, అంతే కదా, అర్థమైంది కమ్మా. అంటే ఏంటి, రిప్రజెంట్స్ 20 వాల్యూ. అంటే ఏంటి, ఉత్తి జనరల్గా IP తీసుకుంటేమో ఇది రిప్రజెంట్ ద అడ్రస్ ఆఫ్ ది వేరియబుల్, అడ్రస్ని చూపిస్తుంది. స్టార్ IPని తీసుకున్నామంటే దాంట్లో ఉన్న వాల్యూని చూపిస్తుంది అనమాట. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పాయింటర్ వేరియబుల్. ఓకే అమ్మా, దిస్ ఈజ్ అబౌట్ పాయింటర్స్ వేరియబుల్స్. అంటే ఇట్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ ది మెమొరీ, స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ ది వాల్యూ ఆఫ్ అనదర్ వేరియబుల్. వేరే వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేయడానికి మనం ఈజీగా మన మిడిల్లో ఏదైనా ప్రోగ్రామ్ మిడిల్లో మనకి పర్టికులర్ ఫాస్ట్గా యాక్సెస్ చేయాలి అనుకున్నాము అనుకో, దాన్ని బిఫోర్ దట్ పాయింటర్ వేరియబుల్ పెట్టి దాన్ని యాక్సెస్ చేసుకున్నాము అంటే దాన్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. దిస్ ఈజ్ అబౌట్ పాయింటర్స్.